హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కలాకండ. ఈ కలాకండని చాలా ఈజీగా, చాలా తేలిగ్గా ఫ్రెష్ పాలతో ఈరోజు మన ఇంట్లో మన చేతులతో తయారు చేసుకుని తినేద్దామా? మరి బయటకు ఇంత కలాకండ కొనాలంటే మస్తు రేటు ఉంటుంది కదా. మరి నాకైతే ఒక హాఫ్ కేజీ వచ్చిందండి. కేజీ పాలకి హాఫ్ కేజీ పైనే ఉంటుంది. ఇది చూడండి, ఫ్రెష్ పాలతో అయితే ఇలా కలాకండని తయారు చేసుకున్నాను. చాలా సాఫ్ట్గా, పూసలుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంది. మరి నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది చూపించేస్తాను. నేను 1 లీటర్ పాలని ముందుగా ఒక 2 గంటలు బయట పెట్టేసినాను, ఫ్రిడ్జ్ నుంచి తీసి. అలా కాయకంట బయట ఉంచడం వల్ల పాలు అనేది ఇరుగుతాయి కదా. ఇంక ఇవి ఫ్రెష్ పాలు అండి, నైట్ తెచ్చిన పాలు. ఇవి బర్రె దగ్గర నుంచి తీసుకొచ్చిన పాలు, ప్యాకెట్ పాలు కాదు. కాబట్టి ఈ పాలు అనేది ఇంకా ఎక్కువ వచ్చిందనమాట. ఇరిగిన తర్వాత, పాలు ఇరిగిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా ఎగిరిపోయేటంత వరకు పాలు అనేది మరిగించుకోవాలి. అలా పాలను మరిగించుకోగా నాకు లీటర్ పాలకి ఇక్కడ చూపిస్తున్న ఈ మిశ్రమం అయితే వచ్చింది. ఈ మిశ్రమాన్ని నేను ఇలా స్టవ్ పై పెట్టి మెల్లి బాగా ఇలా మరిగించుకుంటున్నాను. చూడండి, ఇదంతా దగ్గరకంటూ అయిపోయేటంత వరకు మరిగిన తర్వాత మీకైతే ఇలా చూపిస్తున్నాను కదా. దీంట్లోకి ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇంకా కొంచెం ఇలా గరిటెతోటి, మరి పెద్ద గడ్డలు ఉన్నాయి కదా, అలా కాకుండా మనం గరిటెతోటి, ఇప్పుడు మనం కలుపుకుంటున్నాం కదా, ఆ గరిటెతోటి ఇలా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. చూడండి, దీంట్లో ఉన్న వాటర్ అంతా, పాలు అనేవి ఎగిరిపోవాలి. ఇరిగిన పాలలోనే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయినాక మనము ఈ ముద్దగా వచ్చిన కలాకండని, ఇరిగిన పాలు మిశ్రమాన్ని ఇలా పక్కకు జరిపి చూసుకోవాలి. మరి మీరు తినేదాన్ని పెట్టి స్వీట్ అనేది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా, దీనికి ఎంత వచ్చింది అనేది. ఇక్కడ దీనికైతే నేను ఒక కప్పు పంచదారని అయితే వేసుకుని మెల్లి ఇలా కరిగించుకుంటున్నాను. చూడండి, మన పంచదార వేయగానే మెల్లి లూజ్ అవుతుంది. అలాగే 2 ఇలాచీలు పొడి చేసి ఇలా వేసుకున్నాను. చేయడం కూడా చాలా ఈజీ అండి, 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. కాకపోతే మనము ఈ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి, మీడియంలోని. అంటే అడుగు పట్టకంట ఇలా దగ్గరకంట అయ్యేటంత వరకు పాకం వస్తుంది కదా. అలా దగ్గరకంట అయిన తర్వాత మనము ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఇలా వేసేసుకోవాలి. చూడండి, చల్లారిన తర్వాత మనము ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన మనకి బాదము, కిస్మిస్, ఇంకా మీకు ఇష్టమైన ఏదైనా డ్రై ఫ్రూట్స్ తోటి ఇలాగా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా కాజుతోటి ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టడం వల్ల మనం చూడడానికి అందంగా ఉంటుంది కదా. అలానే నేను అన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను. చూడండి, చేయడం కూడా చాలా ఈజీ. అలాగే మనం బయట కొనాలంటే చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి, ఇంక చాలా రేటు ఉంటుంది కదా కలాకండ అంటే. అదే మన ఇంట్లో మన చేతులతో తయారు చేసుకుంటే అదో తృప్తి. మళ్ళీ బయట ఏం కలుపుతారు, పాలపిండి కలుపుతారో మరి ఏమన్నది మనకి తెలియదు కదా. మన చేతులతో చేసుకుంటే ఇలా ఫ్రెష్ పాలతో అయితే నాకు కలాకండ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. ఇంకా చల్లారిన తర్వాత, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజుల్లోకి కట్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీ అయినా ఈ కలాకండ చూడడానికి కూడా చాలా బాగుంది కదండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను, ఇంకా వేడిగానే ఉంది. చూడండి, ఇలా అంటే ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత టేస్టీగా అయితే వచ్చింది. మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకుని ఇంకా వేరే ప్లేట్లో కన్నా ఒక డబ్బాలోనన్నా వేసుకుని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు, స్వీట్ తినే వాళ్ళు ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కలాకండని మనం బయట కొనాలంటే చాలా రేటు ఉంటుంది కదా. మరి ఒక్కసారి ఈ వీడియో నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇష్టమైతే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలు మీకు రావాలంటే బెల్ ఐకాన్ కొట్టండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయవలసిన వీడియో అని మీకు అనిపిస్తే ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా మీ ఇంట్లో మీరు తయారు చేసుకునే ఈ రెసిపీని మనం బయట పాలు ఒక్కొక్కసారి తెచ్చుకున్నప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి కదా ప్యాకెట్ పాలు, అలాంటప్పుడు మనం కూడా చేసుకోవచ్చు. అలా ఇరిగిన పాలని కొంచెంగా తీసి టేస్ట్ చూస్తే అది చేదుగా ఉంటే మాత్రం కలాకండకు పనిచేయదు, తీయగా ఉంటే పనిచేస్తుంది అనమాట. మరి ఒక్కసారి ట్రై చేయండి, లైక్ చేయండి.